హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఆదిపురుష్ ఈ మూవీ రామాయణ ఇతిహాస గాథల ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో వచ్చింది. ముందుగా ఈ మూవీ 2023 జూన్ 16 ప్యాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయింది. ఇందులో మన ప్రభాస్ అన్న, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ గారు ముఖ్య పాత్రలుగా నటించారు. 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమై 2023 జూన్ 16న రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ కాకముందు ఒక చిన్న ట్రీజర్ అనేది రిలీజ్ చేశారు. ఆ ట్రీజర్కి మాత్రం చాలా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. అసలు గ్రాఫిక్స్ బాగాలేదని, చాలా వరస్ట్ ఉందని చాలామంది కామెంట్ చేశారు. దాంతో మళ్ళీ విఎఫ్ఎక్స్ మూవీలో సరిదిద్దే ప్రయత్నం చేశారు. బట్ అది మూవీలో కొన్ని సీన్స్ దగ్గర మాత్రమే కనిపించింది. మిగతా సీన్స్ దగ్గర మాత్రం యాజ్ యూజువల్గా ఉన్నట్టు అనిపించింది. ఈ మూవీ ముఖ్యంగా ఇంత హైప్ రావడానికి గల కారణం మన ప్రభాస్ అన్న. ముందుగా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే మూవీలో 6 అడుగుల ఆజానుబాహుడులా ఉన్నాడు. ఈ మూవీని సరిగ్గా ఫోకస్ చేసి తీసి ఉంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతిపెద్ద హిట్గా నిలిచేది. బట్ అలా జరగలేదు. ఇప్పుడు మనం నాన్ బాహుబలి రికార్డులు అంటున్నాం. ఆదిపురుష్ మూవీ కనుక సరైన ప్లానింగ్తో, సినిమా సరైన అవుట్పుట్తో వచ్చి ఉంటే మాత్రం నాన్ ఆదిపురుష్ రికార్డ్స్ అని మనం మాట్లాడుకునే వాళ్ళం. ఈ మూవీకి మంచి బడ్జెట్ ఉంది, మంచి కాస్టింగ్ ఉంది. అంతకు మించి మంచి అవకాశం, రామాయణాన్ని చాలా అద్భుతంగా తీయొచ్చు. కానీ అలా జరగలేదు. మన తెలుగు డైరెక్టర్లు హిందీ హీరోలతో మూవీ చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్లు అవుతాయి. అదే హిందీ డైరెక్టర్లు తెలుగు హీరోలతో తీస్తే మాత్రం ఇలా ఆదిపురుషుల్లో మిగిలిపోతాయి. కానీ ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న హనుమాన్ మూవీ చూసిన తర్వాత మాత్రం నా ఒపీనియన్ ఆదిపురుష్ మూవీ అనేది ఒక అద్భుతమైన ఛాన్స్. ఇకనైనా మంచి చిత్రాలు మనకు అందిస్తారని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.